కట్టబడేది. నువ్వు కట్టబడేటప్పుడు అపవాది చూస్తున్నాడు జాగ్రత్తగా. పునాది వేసినప్పుడు వాడు పెద్ద భయపడ్డు. నీలో బిల్డింగ్ బయటకు వస్తుంది. ఓరే ఏదో పెద్ద బిల్డింగ్ వస్తుందిరా, ఇక్కడ ఈడెవడో పెద్దోడే ఎలా ఉన్నాడు రా, ఈమె జీవితంలో ఏదో గొప్పతనం వస్తుంది, దేవుడు ఏదో పెద్ద టాస్క్ ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు పోరాడకపోతే రేపు వీళ్ళు నన్ను పోరాడతారు. నొప్పి ఉండదని కాదు, కష్టం ఉండదని కాదు, వెయిట్ ఉండదని కాదు, అన్నీ ఉంటాయి. బికాజ్ ఇట్స్ గ్లోరీ. బట్ దెన్ యు సీ దట్ ఈస్ ద అనాయింటింగ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ గొప్పతనం కాదు, దేవుని మహిమ అది. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో సమర్పిలో నానది కాక నేను తగ్గించుకుంటున్నాను, నాకు పాఠం చాలా అయిపోయింది బాబు, అందులోకి మరలా వెళ్ళదలుచుకోలేదు, ఉన్నది నేను నమ్మకంగా మోస్తానంటున్నాను. కాబట్టి దేవుడు మహిమను చెప్తాడు. సో సరిదిద్దుతూ మనల్ని మలుస్తూ, మనలో గర్వము, మనలో ఆ పడిపోయిన ఆదమ స్వభావము తీసివేసి మనలో మార్పు బ్రతికి ఆయన మార్గంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు త్వరగా. ఫలించండి ప్రతి దయచేసి